ఓ కొత్త జంటకు ఊహించని జాక్పాట్ తగిలింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు ఆనందానికి అవధుల్లేవు. అయితే ఓ సామాన్యుడి పట్ల అంత ప్రత్యేక శ్రద్ధకు జిల్లా ప్రజలు అవాక్కవుతున్నారు. దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు ఎంతో బిజీగా ఉండే మన ప్రధాని సామాన్యుల పట్ల కూడా అంతే బాధ్యతగా ఉంటారు. తాజాగా మరోసారి ఇదే నిరూపించారు మోదీ. వరంగల్ నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ లేఖ పంపి వారికి మరిచిపోలేని బహుమతి ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన మద్దెల సుగుణ, శోభన్ బాబు దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు శివకుమార్, కూతురు గౌతమి. అయితే దురదృష్టం కొద్దీ వారి బాల్యంలోనే తండ్రి శోభన్ బాబు మృతి చెందాడు. తల్లి సుగునే కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. తన స్తోమతకు తగ్గట్టుగా వారిని చదివించి ప్రయోజకులను చేసింది. కుమారుడు జీవితంలో స్థిరపడ్డ తర్వాత అతడికి పెళ్లి చేయాలని భావించింది. గత నెల మే 23న శివకుమార్ వివాహం జరిగింది. అయితే తన పెళ్లికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ పీఎం కార్యాలయానికి శుభలేఖ పంపాడు శివకుమార్. అయితే అక్కడి నుంచి బదులు వస్తుందని ఏమాత్రం ఊహించలేదు. కానీ వారి ఆలోచనలకు భిన్నంగా శివకుమార్ పెళ్లికి అరుదైన కానుక వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన దంపతులను ఆశీర్వదిస్తూ వారికి లేఖ పంపారు. స్వయంగా మోదీ సంతకంతో ఉన్న లేఖ వారికి అందింది. దీనిలో వివాహం సందర్భంగా శివకుమార్ దంపతులకు నా ఆశీర్వాదాలు, మీరు నిండు నూరేళ్లు కలిసిమెలిసి ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అంటూ ఆశీర్వదిస్తూ మోదీ లేఖ పంపారు. ఈ లెటర్ చూసి శివకుమార్ దంపతులతో పాటు ఇరు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు. తమను ఆశీర్వదించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే, నా పేరు శివకుమార్ అండి. మా ఆడపిల్లంట. మేము గత ఏప్రిల్ 20వ తారీఖు మోడీ గారికి పెళ్లి శుభలేఖ పోస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి మాకు నిన్న అనగా 5వ తారీఖు జూలైన మాకు గ్రీటింగ్స్, ఆయన దగ్గర నుంచి మాకు ఈ కార్డు గ్రీటింగ్స్ ద్వారా రావడం జరిగిందండి. పోస్ట్ ద్వారా ఈ కార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్వయాన సిగ్నల్ చేయడం మాకు చాలా సంతోషం అనిపించింది. అయితే శివకుమార్ కుటుంబానికి మోదీ నుంచి ఇలా లేఖ రావడం ఇదేం ప్రథమం కాదు. గతంలో శివకుమార్ సోదరి గౌతమి వివాహం సందర్భంగా మోదీ ఆమెను ఆశీర్వదిస్తూ లేఖ పంపారు. గౌతమికి 3 ఏళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 20న బాపట్లకు చెందిన సుధీర్తో పెళ్లైంది. అయితే తన పెళ్లికి రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తూ పీఎం కార్యాలయానికి శుభలేఖ పంపింది గౌతమి. ఇందుకు బదులుగా మోదీ కార్యాలయం నుంచి వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త జంటను దీవిస్తూ ప్రధాని సంతకంతో ఉన్న లేఖ వచ్చింది. ఇప్పుడు శివకుమార్ సైతం తన వివాహానికి ఆహ్వానిస్తూ అదే తరహాలో పెళ్లి పత్రికను పంపాడు. అందుకు బదులుగా నూతన దంపతులను ఆశీర్వదిస్తూ మరోసారి ప్రధాని కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. ప్రధానమంత్రి రిప్లై చూసిన కొత్త జంట ఆనందంలో మునిగి తేలుతుంటే సామాన్యుడి పట్ల మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధకు జిల్లా ప్రజలు అవాక్కవుతున్నారు.